డిసెంబర్ అంతా పుష్ప 2 ఆక్రమించేసింది. కొన్ని సినిమాలు వచ్చినా ప్రభావం చూపించలేకపోయాయి. 2024 చివరి వారం కూడా అలా బేలగా గడిచింది. బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించలేదు. పుష్ప 2 కు లాంగ్ రన్ ఉన్న టికెట్లు తెగటం లేదు. కొత్త ఏడాది తొలివారం కూడా ఇదే పరిస్థితి. జనవరి తొలివారం బాక్సాఫీస్ ఖాళీ, సినిమాలేం లేవు. అందరి దృష్టి సంక్రాంతి పైనే. జనవరి 10 నుంచి అసలైన వేట మొదలవుతుంది. అక్కడి నుంచి తెలుగు సినిమా క్యాలెండర్ కు శ్రీకారం చుట్టినట్టు అనుకోవాలి. ఆ తర్వాత డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వరుస కడతాయి. ప్రతి సంక్రాంతికి 4 సినిమాలైనా ఉండేవి. ఈసారి 3ంటికే పరిమితం చేశారు. 3 పెద్ద స్టార్లవే కాబట్టి ఈ సీజన్ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. తొలి వారంలో సినిమాలు లేకపోయినా హిట్లర్ రూపంలో రీ రిలీజ్ అవుతుంది. జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వరుస ఫ్లాప్ల తర్వాత చిరంజీవికి దక్కిన విజయం ఇది. హిట్లర్ తర్వాత చిరు స్పీడ్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టారు. అందుకే చిరు అభిమానులకు హిట్లర్ గుర్తుండిపోతుంది. అబీబీ పాటలో చిరు వేసిన స్టెప్లు మెమరబుల్. కాకపోతే చిరు నుంచి ఆశించే మాస్ మూమెంట్స్ ఈ సినిమాలో ఉండవు. ఇదో ఫ్యామిలీ డ్రామా. రీ రిలీజుల్లో మాస్ కమర్షియల్ సినిమాల హవా ఎక్కువ. హిట్లర్ లాంటి సెంటిమెంట్ బొమ్మ విడుదల చేయడంలో ఆంతర్యం అర్థం కావడం లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, బావగారు బాగున్నారా, అన్నయ్య లాంటి సినిమాలకైతే మరిన్ని టికెట్లు తెగేవి.